ఏమిట్రా నిన్ను నిలబెట్టి తగలయ్యా ఆ రమేష్ గారిని చంపేశారా? అవునండి అయ్యా, తప్పైపోయింది. నీ మొఖాల మంట బీపీ మీద కొట్టమని మరీ చెప్పాను కదా. నేను ఆ మాట అలా గట్టిగా చెప్పానండి అయ్యా, కానీ అలా ఊపిలో రెచ్చిపోయారు, పుచ్చి పగల కొట్టారు. ఇంకా నా సామాన్ నువ్వు ఎక్కడికి వెళ్తావరా? వాడేమో ఒక పెళ్ళైనోడు, తమరేమో 1.5 పెళ్ళైనోళ్ళు, నేనేమో అరపెళ్లి కూడా కానివ్వండి. ఆ దారి నేను చూసుకుంటా, లేకపోతే పోలీసులు వచ్చి నన్ను పట్టుకెళ్తారు. పోలీసులు వస్తారా? మరి రారేంటండి అయ్యా, చచ్చిందేమైనా కాచా కప్ప, సాక్షాత్తు మనిషి. ఇంకా సేపట్లో పోలీసులు వస్తారు, తమరి చేతికి అరదండాలేసి తీసుకుపోతారు. స్టేషన్లో పోలీసు దెబ్బలు కొడతారు, అవి పైకి కనిపించవు, లోపల ఎముకల్ని నజ్జు నజ్జు చేస్తాయి. కోర్టులో కేసు నడుస్తుంది. కన్నుకి కన్ను, కన్నుకి కన్ను, ప్రాణానికి ప్రాణం. తమరికి ఉరిశిక్ష పడుతుంది. జైల్లో ఒంటరిగా ఉంచి పాచిపోయిన పులుసు, పురుగుల పడ్డ అన్నం పెడతారు. ఉరి తీసే రోజు వస్తుంది, తమరికి తలంటు స్నానం చేయిస్తారు, కొత్త బట్టలు వేస్తారు, ఉరికంబం దాకా నడిపిస్తారు. అక్కడ మీ తలకి నల్లటి ముసుగు వేస్తారు. ఎస్ఐ ఒంట్లు లెక్క పెడతాడు. 5, 4, 3, 2, 1. మీ వర్ణను తగలయ్యో, వెన్ను పూసలో మడుగు పుట్టుకొస్తుంది. మీ పెద్దలకి 1000 దండలు. ఇంకా ఆపండ్రా. మాలోకం అయ్యా, ఇంకా శవం అక్కడే ఉందా? శవం కదండి, కదలేదు కదా, లెక్క ప్రకారం అక్కడే ఉండి ఉండాలి. అయితే పదండ్రా, ముందా శవాన్ని మాయం చేసి మన చేతులు దులుపుకోవాలి. పదండి. ఏమిటా కొత్త అర్థం? శవం ఇక్కడే ఉండాలండి అయ్యా. మరి ఏమంటూ? అదే నాకు అర్థం కావట్లేదు, ఏమై ఉంటుందంటారు? లోపల అమ్మాయి గారు కూడా లేరండి అయ్యా. శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పాటికి మీ మీద రిపోర్ట్ కూడా ఇచ్చుంటారు. నోరుమైన అపశకురం పచ్చి శుభం పలకరా మంకన్న అంటే పెళ్లి కూతురం ఉండదు అన్నట్ట. శవమేమైందిరా రామచంద్ర ప్రభు? మరి కాసేపట్లో పోలీసులు వచ్చి మీ చేతులకి అరదండాలు వేస్తారండి అయ్యా. వద్దు, మళ్ళీ రెండోసారి నాకు ఆ కథ చెప్పద్దు. మరి పోలీసులు శవం గురించి కూపీలు అవుతారు కదండి అయ్యా. సెవెంటీ అసలు ఇల్లు ఎవరిది? నాకేం తెలీదు. అసలు ఇంటికి నాకేం సంబంధం లేదు. నాకేం సంబంధం లేదు. బోల్డ్ డబ్బు పోసుకున్నాను, వేలకి వేలు తగిలేసి పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు ఆ పిల్ల ఏమైపోయిందో. పోలీసులకు అనుమానం వచ్చిందంటే నన్ను జైల్లో తొయ్యక మానరు. భగవంతుడా, పోలీసులేమో. ఎవరిది? ఒకసారి తలుపు తీయండి. రమేష్ గొంతులాగా ఉందేమిటి? రమేష్, నువ్వా? బాగున్నావా? అమ్మయ్యా, అడిలిపోయానయ్యా. ఎందుకనండి? ఏం లేదు, మొన్న రాత్రి నీకేదో ప్రమాదం జరిగినట్టు వేడకలు వచ్చింది. నిజంగా మీ కళ నిజమేదండి. ఆ ముసలి వెధవ ప్రభ ఇంటి ముందు రౌడీని పెట్టాడు. నేను ప్రభ పారిపోతుంటే వాడు నన్ను దొంగదెబ్బ తీశాడు. పెద్ద దెబ్బలేం తగలేదా? లేదండి, కాస్త నెప్పెట్టింది అంతే. నేను వెంటనే